వెల్కమ్ టు సోప్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్గా సేమియా కేసరి ప్రిపేర్ చేస్తున్నాం. ఎలా చేయాలో చూసేద్దాం రండి. సేమియా కేసరికి కావలసిన ఇంగ్రీడియంట్స్: సేమియా 1 కప్, కిస్మిస్, జీడిపప్పు, యాలకులు, ఫుడ్ కలర్, పాలు 1 కప్ పాలు, ఘీ, 1/2 కప్ షుగర్. ఇప్పుడు సేమియా కేసరి చేసే విధానాన్ని చూద్దాము. తర్వాత కడాయి పెట్టుకొని ఇప్పుడు కడాయి హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. స్పూన్లు నెయ్యి వేసుకొని సేమియా వేసుకొని వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దోరగా వేగింది, తీసేసుకుందాం. మనం ప్లేట్లోకి తీసుకున్న సేమియాని పక్కన పెట్టేసుకొని మళ్ళీ కడాయి స్టవ్ మీద పెట్టుకొని వెలిగించుకోవాలి. 1 స్పూన్ ఘీ వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా పక్కన పెట్టుకున్నాం. కడాయిలో ఘీ వేసి జీడిపప్పు వేసుకోవాలి. ఫ్రై చేయాలి. త్వరగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకుందాం. జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పంచదారని వేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఎక్కడి వరకు వచ్చినాయో చూద్దాం. రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం సేమియా యాడ్ చేసుకున్నాం. కలుపుకుందాం. లిడ్ పెట్టి కొంచెం సేపు ఉడికించుకుందాం. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కొంచెం వేద్దాం. ఫుడ్ కలరు అంత మంచిది కాదు, కానీ కేసరి అంటే ఫుడ్ కలర్ ఉండాలి కదా కంపల్సరీ, అందుకొని వేస్తున్నాను. ఇది లేకుండా తినాలనుకునే వాళ్ళు వేసుకోకుండా అయినా తినొచ్చు. ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సేమియా చక్కగా ఉడికిపోయింది. ఇందులో కొంచెం యాడ్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు ఈవెన్గా కలుపుకొని కొంచెం సేపు ఉడికిద్దాం. సేమియా అయిపోయి వచ్చింది. ఇప్పుడు మనం ఇలాచీ వేసుకుందాం. ఇలాచీ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు సేమియా కేసరి మొత్తం రెడీ అయిపోయింది. గార్నిష్ చేద్దాం జీడిపప్పు కిస్మిస్తో. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సేమియా కేసరి రెడీ. ఇప్పుడు మన సేమియా కేసరిని బౌల్లోకి తీసుకుందాం.
ఎంతో రుచికరమైన మన సేమియా కేసరిని టేస్ట్ చేద్దాం. టేస్ట్గా ఉంది. మీరు కూడా రెడీ చేసుకొని తినండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.